నీతి కథలు టీవీ. కేదారపురం అనే ఊరిలో రాఘవయ్య రాధమ్మ అనే దంపతులు కలరు. వీళ్ళది పెద్ద ఉమ్మడి కుటుంబం. రాఘవయ్య రాధమ్మకు 3 కొడుకులు, గిరి, హరి, రాజు. ఆ ఊరిలో రాఘవయ్య కుటుంబం అంటే ఆ ఊర్లో ప్రజలకు ఎంతో గౌరవం ఉండేది. 3 అన్నదమ్ముళ్ళు చాలా కలిసికట్టుగా ఉండేవారు. రాఘవయ్యకు ఒక పెద్ద ధాన్యం గోదాముంది. అలాగే ఎక్కువ పొలాలు కూడా ఉన్నాయి. రాఘవయ్య పెద్ద కొడుకు గిరి పెద్దగా ఏం చదువుకోలేదు. ఇక రెండవ కొడుకు హరి, చిన్న కొడుకు రాజు ఇద్దరూ చదువుకున్నారు. గిరి పొలం పనులు చూసుకుంటూ ఉంటాడు. హరి రాఘవయ్యకు ధాన్య గోదాము పనుల్లో తోడుగా ఉంటాడు. ఇక రాజు ఒక ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. ఒకరోజు రాఘవయ్య స్నేహితుడు మాధవయ్య, ఒరే రాఘవ, బావున్నావా? బావున్నాన్రా, నువ్వు బాగున్నావా? ఒరే రాఘవ, ఇంక నీ పెద్దోడికి పెళ్లి చేయవా? ఆడి తర్వాత ఇంకా 2 ఉన్నారు కదరా, వాళ్ళకి పెళ్లిళ్ళు చేయవా? ఈ సంవత్సరం వాడికి పెళ్లి చేద్దామని ప్రయత్నాలు చేస్తున్నావురా. తల్లిదండ్రులుగా అది మన బాధ్యత కదా. నాన్న, మీతో మాట్లాడాలని చాలాసేపటి నుంచి మీకోసం ఎదురు చూస్తున్నాను. దేనికోసం రగిరి? నాన్న, వరి నాట్లు వేయడం కోసం కూలి మనుషుల్ని పిలిచాను. రేపు వరి నాట్లు వేసేద్దామా? ఎప్పుడు పనులపైనే తప్ప తిండిపైన నీకు ధ్యాస ఉండదా? ఉదయం ఎప్పుడో అన్నం తినేసి వెళ్ళావు, ఇప్పటికి ఇంటికి చేరావు. తింటానులే అమ్మా. నాట్లు వేయడం పని అయిపోతే ఇంకా వరి చేను కోతకాలం వరకు మనకు పెద్దగా పనే ఉండదుగా. హరి, నాకీరోజు కాస్త బయట పనుందిరా, బయటకెళ్తాను. నువ్వు కొంచెం వేగంగా ధాన్యం గోదాంకెళ్ళు. రామాపురం నుండి సీతయ్య వాళ్ళు ధాన్యం కోసమని వస్తానన్నారు. వాళ్ళకి రైస్ ఇచ్చేసి డబ్బులు తీసుకొని మన ఖాతాలో జమే. అలాగే నాన్న, మీరు తొందరగా పని చూసుకొని రండి. రాఘవయ్య, మీ కుటుంబం అంతా ఎవరి పనుల్లో వాళ్ళు కొంచెం కూడా తీరిక లేకుండా ఉంటారు. రాధమ్మ అయితే వంట పనులు ఎప్పుడూ ఖాళీ లేకుండా వంట చేస్తానే ఉంటది. మరేం చేయమంటారన్నయ్య? ఇంట్లో నేను ఖాళీగా ఎలా ఉండగలను? ఇదిగోండి, మజ్జిగ తీసుకోండి. ఎండన పడి వచ్చారు కదా. కొన్ని రోజుల తర్వాత మాధవయ్య ఒకరోజు రాఘవయ్య వాళ్ళ ఇంటికి వచ్చాడు. అన్నయ్య గారు, బాగున్నారా? చాలా రోజుల తర్వాత ఇలా మా ఇంటికొచ్చారు. అందరూ బాగున్నారా? పిల్లలు, మా వదిన బాగున్నారా? అందరం బాగానే ఉన్నామమ్మా. రాఘవ్ ఇంట్లో లేడా? వాడి కోసమే వచ్చాను. మన కలిశాడు, పెద్దాడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నామన్నాడు. ఏమన్నా సంబంధం కుదిరిందా? ఆయన లేరన్నయ్య, ఏదో పని మీద బయటికి వెళ్లారు. సంబంధాలు చూస్తున్నామన్నయ్య, పెద్దోడికి ఏవీ కుదరడం లేదు. చెల్లెమ్మ, నేనొక సంబంధం చూశాను. మన గిరిగాడికే. ఆ అమ్మాయి అయితే చాలా బావుంటుంది. ఆ అమ్మాయి కుటుంబం కూడా మీ కుటుంబంలాగే చాలా పెద్ద కుటుంబం. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులున్నవాళ్ళు. అమ్మాయి చాలా లక్షణంగా ఉంటుంది. బావగారు వచ్చాక నేను వచ్చానని చెప్పమ్మా. సంబంధం గురించి మాట్లాడదాం. సరేనన్నయ్య, ఆయన వచ్చాక చెబుతాను. మంచి కుటుంబం అయితే ఈ సంబంధం ఖాయం చేసుకొని గిరికి చేస్తే ఆ తర్వాత మిగిలిన 2 కూడా చేసేయొచ్చు. రాజు సెలవని చెప్పి ఇంటికొచ్చాడు. తన స్నేహితుడు రమేష్ కూడా ఈసారొచ్చాడు. ఒరే రాజు, మీ ఊరు చాలా బాగుందిరా. మీ ఊరు చుట్టూ పచ్చని చెట్లు, చెరువులు, వాగులు, వంకలు, ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం రా. ఎలాగూ 2 రోజులు సెలవే కదరా, నీకు మా ఊరే కాకుండా పక్క ఊరు కూడా చూపిస్తాను రా. ఏంటండి ఇంత ఆలస్యమైంది? ఉదయం అనగా వెళ్లారు, ఇప్పటికి ఇంటికి చేరారు. మాధవన్నయ్య గారు వచ్చారు, మీరింట్లో లేరు. భోజనమైనా చేయకుండా వెళ్ళిపోయారు. మాధవేమన్నా చెప్పాడా? మన గిరికి ఒక మంచి సంబంధం ఉందని చెప్పాడండి. మీరొకసారి వెళ్ళి అన్నయ్యను కలిస్తే ఆ కుటుంబం కుదుర్చుకోవచ్చండి. పోనీలేవే, రేపెళ్ళి మాధవని కలుస్తాను. ఆ కుటుంబం మంచిదైతే మన సంబంధం కలుపుకోవచ్చు. ఇలా రాఘవయ్య పెద్ద కొడుకు గిరికి చాలా పెళ్లి సంబంధాలు ఇలా చూసి చూసి మాధవయ్య తీసుకొచ్చిన సంబంధాన్ని ఖాయం చేసుకుని పెళ్లి చేసేశారు. తర్వాత కొంతకాలానికి రెండో కొడుకు హరికి, చిన్న కొడుకు రాజుకి పెళ్లిళ్లు చేసేశారు. రాధమ్మ, రాఘవయ్య దంపతులు. అలా 3 అబ్బాయిలు రమ, లత, స్వాతి రాఘవయ్య గారి ఇంటికి కోడళ్లుగా వచ్చారు. రాఘవయ్య గారి ఇల్లు కోడళ్ళు, కొడుకులతో కలకల్లాడిపోతూ ఉంది.
ఒకరోజు రాఘవయ్య గారి ఇంటికి అనుకోకుండా చుట్టాలొచ్చారు. అందరూ బాగున్నారా? బాగున్నామమ్మా, మీరందరూ బాగున్నారా? మేం బాగానే ఉన్నాం. కొంచెం పలహారాలు తీసుకోండి, ఏమైనా తాగండి. రమా, లత, స్వాతి, మన చుట్టాలొచ్చారు, రండమ్మా. మీ కుటుంబాన్ని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. రాఘవయ్య, ఇప్పుడున్న ఈ సమాజంలో ఇటువంటి కుటుంబాలు కనిపించడం లేదు, చాలా అరుదు. నీకు తగ్గట్టుగా నీ కొడుకు కోడళ్ళు కూడా ఉన్నారు, చాలా ఐక్యమత్యంగా ఉన్నారు. ఈ ఊర్లో ఎక్కడ అడిగినా మీకోసమే చెబుతారు. అందులో నా గొప్పతనం ఏమీ లేదండి. నా పిల్లల యొక్క మనస్తత్వం మంచిది. వాళ్ళలో ఏ స్వార్థమూ లేదు. ఇప్పటి వరకు వాళ్ళలో ఇది నాది, అది నీది అన్న భావనే లేదు. ఏది ఏమైనా మీరు పిల్లల్ని పెంచే విధానం చాలా బాగుందండి. మనం పిల్లలకి చదువుతో పాటు సంస్కారం, విలువలను నేర్పించాలండి. అది మీరు మీ పిల్లలకు బాగా నేర్పించారు. చూస్తుంటే అర్థమవుతుంది. మనం పిల్లలకి సంపదే కదండి, విలువలు కూడా నేర్పాలి. రాదమ్మా, చుట్టాల కోసం వంటలు చేస్తున్నారా మరి? మన కోడళ్ళు ఎప్పుడో వంట చేయడం ప్రారంభించేశారండి. వాళ్ళకి మనం పనుల కోసం చెప్పాల్సిన అవసరమే లేదండి. ఈ రోజుల్లో ఇలాంటి కోడళ్ళు దొరకడం మీ అదృష్టమమ్మా. మీ కోడళ్ళు తోడి కోడళ్ళుగా కాకుండా అక్క చెల్లెలులాగా కలిసిమెలిసి ఉంటారు. అయినా మీ పెద్దోడు చిన్నోడు కనిపిస్తున్నారు. వచ్చిన కాడ నుండి చూస్తున్నావు, మీ నడిపుడు కనిపించడం లేదేంటి? ఈ మధ్య మా చిన్నోడు పెళ్ళయిందిగా, ధాన్యం గోదాం తీయలేదు. అక్కడ పని భారం ఎక్కువైంది. అందరూ బియ్యం కోసం గోదాంకి వస్తున్నారు. అందుకని ఈరోజు మిల్లుకెళ్ళాడు. వాడే నాకు మిల్లు దగ్గర తోడుగా ఉంటాడు. అయితే ఎప్పుడు ఎవరి పనుల్లో వాళ్ళు తీరిక లేకుండా ఉంటారన్నమాట. అవునండి, మా కోడళ్ళు నేను ఇంట్లో పనులు చేసుకుంటూ ఇంట్లోనే ఉంటాం. వాళ్ళు వాళ్ళ పనుల మీద బయటకు వెళ్తూ ఉంటారు. వంట అయిపోయింది అత్తమ్మా, వాళ్ళకి భోజనాలు వడ్డించండి. ఎంత వేగంగా చకచక చేసేశారు. వంట వార్పులు చాలా బాగా చేశారమ్మా. అత్తకు తగ్గ కోడలు అనిపించుకున్నారు. మా కోడళ్ళు వంటలు చాలా బాగా చేస్తారండి. వాళ్ళసలు నన్ను పని చెయ్యనివ్వరండి. చెరో పని సర్దుకుని చేసేస్తారు. అయితే ఇక మేం వెళ్ళొస్తాం. రాఘవయ్య, రాధమ్మ. మంచిదండి, అలాగే వెళ్ళిరండి. అమ్మా, నాకు ఆకలిగా ఉంది, అన్నం పెట్టమ్మా. అన్నయ్య, చిన్నన్నయ్య గోదాం నుంచి రాని. అన్నయ్య వచ్చాక అందరం కలిసి తిందాం. రేపటి నుంచి నేను ఎలాగో ఉండనుగా, మళ్ళీ ఎప్పుడు వస్తానో. మళ్ళీ మీతో కలిసి తినే అవకాశం ఎప్పుడుంటుంది నాకు? అలా అనకురా రాజు, ఆ మాట వింటే నాకు చాలా బాధగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగం కదమ్మా, మరి అలాగే ఉంటుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాల్సిందే. అత్తయ్య గారు, మీ అందరినీ విడిచిపెట్టి వెళ్ళాలంటే నాకు ఏదోలా ఉంది. మనమందరం కలిసి ఉన్నది కొంతకాలమైనా మన మధ్య విడదీయరాని బంధం బలపడిపోయింది. నేను ఈ ఇంటికి కోడళ్ళైనా కూతుర్లా చూసుకున్నారు. మీరు కోడళ్ళైనా నా కూతుర్లు లెక్క కనిపిస్తారు నాకు. మీకు నాకు మధ్య ఆ దేవుడు అలాంటి బంధాన్ని సమకూర్చాడు. మీకు సెలవులు వచ్చినప్పుడల్లా రండమ్మా. మాకు కుదిరినప్పుడల్లా నేను మీ మావయ్య గారు వస్తుంటాంలే. అందరూ నా కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు. ఈరోజు గోదాంలో పని ఎక్కువైపోయింది నాన్నగారు, అందుకే నేను వచ్చేసరికి ఆలస్యం అయిపోయింది. సరేలే కానీ తర్వాత మాట్లాడుకుందరు కానీ సమయం చాలా ఎక్కువైపోయింది. అందరూ భోజనం చేద్దురండి. అలా అందరూ భోజనాలు చేసి పగలంతా బాగా అలసిపోయారు, నిద్రపోయారు. ఉదయం అవ్వగానే రాధమ్మ పెద్ద కోడలు లేచి ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గు పెడుతుంది. స్వాతి, బయలుదేరుతున్నావా? బండికి సమయం అవుతుంది. రాత్రినే అన్నీ సర్దేశానండి. ఇలా రాఘవయ్య గారి కుటుంబ సమేతంగా కలిసి చిన్న కొడుకు రాజును, కోడలు స్వాతిని బండెక్కించడానికని స్టేషన్కి వెళ్తారు. అలా స్వాతి బండెక్కుతూ, మీ ప్రేమానురాగాలని నేను ఎప్పటికీ మర్చిపోలేను అంటూ రాధమ్మను పట్టుకుని ఏడుస్తుంది. ఈ కథలోని నీతేంటంటే, మనుషులము ఎంతమంది కలిసున్నా మనసులు మంచివైతే ఎటువంటి స్వార్థం ఆ కుటుంబంలోని మనుషులలోనే ఉండదు. అనగనక సీతాపురం అనే ఊరిలో రామయ్య కుటుంబం ఉండేది. రామయ్యకు భార్య లక్ష్మి, కొడుకు శేఖర్, కూతురు శాంతి ఉండేవారు. రామయ్య వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు. ఏవండి, మీకు ఆరోగ్యం బాగాలేదు, ఈరోజు పొలానికి వెళ్ళకండి. అదే తగ్గిపోతుందిలే,
ఇంట్లో అలా ఖాళీగా కూర్చుంటే మనకేమొస్తుంది చెప్పు? ఇంకా నీరసించిపోతాను. మీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదండి. నువ్వు చెప్పింది నిజమే. ఆరోగ్యం చూసుకోవాలి గాని మన జీవితాలు ఎలాంటివంటే కష్టపడతానే ఉండాలి. లేకపోతే మన పిల్లోడి భవిష్యత్తు బాగోదు. ఇంతలో అక్కడికొచ్చిన శేఖర్. నాన్నా, నేను బడికెళ్ళొస్తాను. ఈరోజు నాకు పరీక్ష ఉంది. నేను బాగా రాయాలని దీవించండి. నీ మీద నాకు బాగా నమ్మకం ఉంది నాన్న. నువ్వు రాస్తావు. సంతోషంగా బడికి వెళ్ళు. ఇక శేఖర్ వెళ్ళిపోయాక రామయ్య లక్ష్మితో, చూసావా లక్ష్మి, ఆడిని చూస్తేనే కడుపు నిండిపోతుంది. ఆడు చాలా తెలివైనవాడు. కొంతమంది పిల్లల్ని చదివిద్దామన్నా చదవరు. కానీ మన శేఖరు అలా కాదు. మంచి పిల్లోడు. మన కష్టాన్ని చూసి వాడు కష్టపడుతున్నాడు. చదువులో వాడు బాగా చదువుకొని మంచి ఉద్యోగం సాధిస్తే ఆడి జీవితం మారుద్ది. అంతకన్నా తల్లిదండ్రులుగా మనకి ఇంకేం కావాలి? మీరు కూడా చెప్పింది నిజమే, కానీ మీ ఆరోగ్యం కూడా చూసుకోండి. మర్చిపోయావా? మన సర్పంచ్ రఘురామయ్య దగ్గరికి వెళ్ళాలి నేను ఈరోజు. ఎందుకండి? మన శేఖర్ 10వ తరగతి పరీక్షలు అయిపోతాయిగా. ఆణ్ణి పై చదువులు చదివించాలిగా. అందుకే ముందు అప్పు అడుగుదాం ఆ రాఘవయ్యని. సరేనండి. రామయ్య అలా రాఘవయ్య దగ్గరకు వెళ్ళి, అయ్యా నమస్తే. ఏంటి రామయ్య ఇలా వచ్చావు? ఏదైనా పని పడిందా? కొంత డబ్బు అవసరం పడిందయ్యా. ఈ సంవత్సరం వర్షాలు బాగానే పడ్డాయిగా. నీకు పంటలు కూడా బాగా చేతికొచ్చాయి. అయినా ఎందుకు అప్పు అడుగుతున్నావు? ఏమీ లేదయ్యా. నా కొడుకు ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు రాస్తున్నాడు. వచ్చే ఏడాది ఆన్ని పట్నంలో చదివిస్తాను. దానికి డబ్బు కావాలయ్యా. అందుకే మీ దగ్గర అప్పుగా అడుగుతున్నాను. రాఘవయ్య నవ్వుకుంటూ రామయ్యతో అయితే ఇలా అంటున్నాడు. అయినా నీకు అవసరమా ఇదంతా రామయ్య? నీ స్థాయి ఏంటి? దానికి తోడు నువ్వు ఆలోచించే విధానమేంటి? అలాంటి కోరికలు నువ్వు పెట్టుకోకూడదు. చక్కగా నీ తర్వాత వాణ్ణి కూడా పొలం పని చేయించు. అంతేగాని ఇలా అప్పుగా డబ్బడగమాకు. రామయ్య బాధగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రాఘవయ్య భార్య దేవి రాఘవయ్యతో, ఎందుకండి అంత కటువుగా మాట్లాడి అతన్ని పంపించేశారు? మనలానే అతనికి కూడా ఒక కొడుకు. ఆ కొడుకంటే ప్రేముండదా ఏంటి? నీకు తెలీదూరుకో. వాడి కొడుకు మన కొడుకు. ఒకే తరగతి. మన కొడుకు కన్నా వాడు కొంచెం ఎక్కువే చదువుతాడు. ఒకవేళ వాడికి డబ్బు సాయం చేస్తే వాడి కొడుకు మన కొడుకు కన్నా పెద్ద స్థాయికి వెళ్ళిపోతే అప్పుడు ఈ ఊర్లో ఎలా తిరగను? అందరూ నా మొహాన పేదవాడైన రామయ్య కొడుకు ఒక మంచి స్థాయిలో ఉన్నాడు, ఊళ్ళో ధనవంతుడైన రాఘవయ్య కొడుకు మాత్రం దేనికి పనికిరాడు అని అంటుంటే నేను తట్టుకోలేను. ముందేం జరుగుతుందో ఎవరికి తెలుసు? ఈరోజు మనం మంచి పని చేశామా లేదా అన్నదే ముఖ్యమండి. వెళ్ళెళ్ళు, నీ పని చూసుకో. నాకు తర్వాత చెప్దువు గాని. మీరింక మారరు అని చెప్పి దేవి వంటగదికి వెళ్ళిపోతుంది. కొన్ని రోజులు గడిచాయి. 10వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. అందులో రామయ్య కొడుకు ఉత్తీర్ణతలో పాస్ అయ్యాడు. ఏమండి, చాలా సంతోషంగా ఉంది, అలానే బాధగా కూడా ఉంది. బాధెందుకే? మన కొడుకు మన పేరు నిలబెట్టాడు. వాడిని పై స్థాయి చదువులు చదివించడానికి మన దగ్గర డబ్బులు లేవు. వాడిని ఎలా చదివిస్తాము? అదే అర్థం కావడం లేదు. ఆ రాఘవయ్యని డబ్బులు అడిగితే ఇవ్వలేదు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? నువ్వేమీ దిగులు పడకు. అంతా మన మంచికే జరుగుతుంది. ఆ దేవుడే దారి చూపించాలి. ఇంతలో శేఖర్ వాళ్ళ బడిపంతులు రామయ్యతో, ఏమోయ్ రామయ్య, వ్యవసాయం చేసుకుంటూ కొడుకుని బాగా చదివించావు. అంతా మీ వల్లేనయ్యా. మీలాంటి పంతులు లేకపోతే వాళ్ళిట్ట చదువుతారా? సరేగాని తరువాత చదివిస్తున్నావుగా నీ కొడుకుని? అదే ఏమీ అర్థం కావటం లేదయ్యా. చదివించే స్తోమత లేదు. ఎవరైనా డబ్బు అప్పుగా ఇస్తే చదివిస్తాను, ప్రయత్నిస్తాను. అప్పు కోసం చూస్తున్నాను. ఎలాగైనా నా కొడుకుని చదివించాలి. శభాష్ రామయ్య, నీ కొడుకు చదువు ఖర్చులు నేను భరిస్తాను. నువ్వేమీ బెంగపడకు. 2 రోజుల క్రితం శేఖరు తరగతి గదిలో దిగాలుగా కూర్చున్నాడు. ఏమైందిరా నేను అడిగితే, 10వ తరగతి పూర్తవుతుంది, తరువాతి చదువుల కోసం డబ్బులు పెట్టాలి, మా నాన్నంత భరించలేడు, నన్ను బాగా చదివించాలన్నది మా నాన్న కోరిక, నాకు చదవాలనుంది అన్నాడు. కాని డబ్బులు పెట్టడానికి మా నాన్న చాలా కష్టపడతాడు,
పైగా కష్టం నాకు తెలియకుండా చూసుకోవడానికి ఇంకా కష్టపడతాడు. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను. నేను కొంతమంది పిల్లలకి చదువు చెప్పుకుంటూ డబ్బులు సంపాదించి ఆ డబ్బులతోనే పై చదువులు చదువుతాను అన్నాడు. పొలం పనులు చేసుకుంటూ నాన్నని అమ్మని చెల్లిని ఊర్లోనే ఉంటూ బాగా చూసుకుంటానని నాతో చెప్పాడు. అయ్యో, వాడంత బాధపడుతున్నాడా? మీరు ఎక్కువగా ఆలోచించబాకండి. నాకు వాళ్ళు నచ్చింది ఏంటంటే ఇంట్లో సమస్యని అర్థం చేసుకుని ముందుకు ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తున్నాడు. ఇంత చిన్న వయసులోనే అంతగా ఆలోచిస్తున్నాడంటే రేపు పెద్దయ్యాక ఇంకా ఎంతోమంది జీవితాలు బాగు చేస్తాడని నా గట్టి నమ్మకం. నాకు ఆ నమ్మకం ఉంది. అందుకే నేను వాడి చదువు ఖర్చులు భరిస్తాను. అయ్యా, మీరు పెట్టడం ఏంటయ్యా? మీరు ఇంకేమీ ఆలోచించబాకండి. నేను మనస్ఫూర్తిగా వాడు మంచి స్థాయికి వెళ్ళాలని వాడి చదువు ఖర్చులు నేను పెట్టుకుంటాను. మీరు ధైర్యంగా ఉండండి. చాలా ధన్యవాదాలయ్యా. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. బడిపంతులు శేఖర్ చదువు ఖర్చులు పెట్టుకున్నాడు. అనుకున్నట్టుగానే శేఖర్ బాగా కష్టపడి మంచి సర్కారు ఉద్యోగం సంపాదించాడు. ఒకరోజు రామయ్య పొలంలో పనిచేస్తూ ఉండగా, ఏమో రామయ్య, నీ కొడుకెక్కడా? సంవత్సరాలవుతుంది, కనిపించటం లేదు. ఎక్కడైనా కూలి పనికి పెట్టావా? అయినా ఆ డబ్బులు మీకేం సరిపోతాయి. పట్నం వెళ్ళాడు. ఎన్ని చెడు అలవాట్లు నేర్చుకున్నాడో ఏంటో. మీకు ముందే జాగ్రత్త చెప్పా, మిమ్మల్ని మీ కొడుకు పట్టించుకోడేమో అని. నా కొడుకు చూడు, పట్నంలో చాలా బాగా చదువుకుంటున్నాడు. గొప్ప చదువులు. ఏదైనా ఆశకి హద్దుండాలి. ఎవరు ఏ స్థాయిలో ఆలోచించాలో ఆ స్థాయిలోనే ఆలోచించాలి. ఇంతలో ఆ ఊరికి ఒక పెద్ద కారు వచ్చింది. ఆ కారులో నుండి శేఖర్ దిగి తన తండ్రి కాళ్లకు నమస్కారం చేశాడు. బాబు, నువ్వేనా? ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి? అవునన్నా, ఎన్ని రోజులు నేను పడ్డ కష్టం ఇప్పుడు నెరవేరింది. ఇక మనం సుఖంగా ఉండొచ్చు. ఏదైనా ఉద్యోగం సాధించిన తర్వాతే మన ఊరికి రావాలి అనుకున్నాను. అలా అనుకున్నట్టుగానే ఉద్యోగం సాధించాను. అది కూడా చాలా పెద్ద ఉద్యోగం. ఇక మనం పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు. చెల్లెలికి ఘనంగా పెళ్లి కూడా చేయొచ్చు. నేను అనుకున్నట్టుగా నిన్ను అమ్మని ఇంకా బాగా చూసుకోవచ్చు. శేఖర్ రామయ్య మాటలు అక్కడున్న రాఘవయ్య వింటాడు. ఇంతలో ఆ ఊరికి పోలీసులొచ్చారు. మీరేంటి ఇలా వచ్చారు? నమస్తే సార్. ఈ ఊర్లో రాఘవయ్య కొడుకు సీను అనే వ్యక్తి పట్నంలో దొంగతనం చేశాడు. అతన్ని పట్టుకోవడానికి చూస్తే తప్పించి తిరుగుతున్నాడు. అలా అతని వివరాలు కనుక్కొని ఈ ఊర్లోనే ఉన్నాడని తెలుసుకుని వచ్చాం. మీకు అతని గురించి ఏమైనా తెలుసా? మీరు అతన్ని వదిలేయండి. ఇది నా ఆదేశం అనుకోండి. ఇంకోసారి అతను తప్పు చేయకుండా నేను చూసుకుంటాను. మీరు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. సరే సార్, వెళ్ళొస్తాం. పోలీసులు వెళ్లిపోయాక రాఘవయ్య శేఖర్తో, నన్ను క్షమించు బాబు. నేను డబ్బున్నాన్నని ఎంతో గర్వంగా ఉండేవాణ్ణి. కానీ నాకిప్పుడు అర్థమైంది, మనిషికి కావాల్సింది డబ్బు కాదు, గుణమని. అది నీలో ఉంది. నీ జీవితంలో మార్పు నాలో మంచి గుణాన్ని కలిగించేలా చేసింది. నిజంగా మిమ్మల్ని ఎన్ని క్షమాపణలు అడిగినా తక్కువే. ప్రతి మనిషికి ఒక మంచి రోజు వస్తుంది. మీ నాన్నగారు నేనెప్పుడు ఎన్ని మాటలన్నా మౌనంగానే ఉన్నారు. ఎలాంటి విషయాల్లో గర్జించాలో, ఎలాంటి విషయాల్లో మౌనంగా ఉండాలో మీ నాన్న దగ్గర చూసే నేర్చుకోవాలి. ఇది నాకు మంచి గుణపాఠం. అలా ఒక్క శేఖర్ జీవితం మార్పు ఆ ఊరి వాళ్ళ జీవితాన్నే మార్చింది. ఆ ఊరిలో ఒక పాఠశాల నిర్మించాడు శేఖర్. రహదారులు బాగు చేయించాడు. పేదవాళ్లకు భోజనం అందేలా చేశాడు. ఎవరికైనా ఆపద వస్తే ఒకరికొకరు సాయం చేసుకునేలా మనుషులను మార్చాడు. ఇదే కదా చదువు నేర్పిన నిజమైన పాఠం. ఈ కథలోని నీతేంటంటే, మన మార్పు ఇతరుల జీవితాన్ని కూడా మార్చేలా ఉండాలి. చేస్తున్న పని గొప్పదైతే ఈరోజు నీకు కష్టం కలిగినా ముందడుగు వేయడం మానకూడదు. ఈరోజు ముళ్ళ రహదారి రేపటి పూలదారవుతుంది జీవితంలో.